స్రవంతి మనసంతా శూన్యంగా ఉంది. తన పెళ్ళయి 2 నెలలు. ఈ 2 నెలల్లోనూ మరచిపోలేని మధురానుభూతులు, హృదయాన్ని స్పర్శించే జ్ఞాపకాలు లేవు. ఆమె కిటికీ దగ్గర నిలబడి భర్త కోసం ఎదురు చూస్తుంది. కొత్తలో అతని కోసం ఎదురు చూడడంలో ఆనందం పొందేది. కిటికీ దగ్గర నిలబడి చిరపరిచితమైన అతని పదధ్వని కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని నిరీక్షించటం, అతను సడిచేయకుండా వచ్చి తనను వెనక నుంచి కౌగిలిలో బంధించి తన చెవిలో ముద్దు పెట్టుకున్న క్షణంలో మనసు పులకించేది. తను అతని చేతులలో తంత్రులు మీటిన వీణ అయ్యేది. తను అతని కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అతను కూడా తన కోసం అంతగా తప్పించిపోతున్నాడు అనే భావనే ఆనందాన్నిచ్చేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఎదురుచూపులో ఆనందానికి బదులు యాంత్రికత చోటు చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే తమ మధ్య యాంత్రికత చోటు చేసుకోవడం ఎంత దురదృష్టం. ఆమె చెవులు అప్రయత్నంగానే కారు హారన్ కోసం ఎదురు చూడసాగాయి. పోర్టికోలో కారు వచ్చి ఆగింది. అది శ్రీధర్ కారు. మళ్ళీ ఆలోచనలు. అత్తగారు ఆ ఉదయం అన్యాపదేశంగా చేసిన హెచ్చరిక గుర్తుకొస్తోంది. ఆ ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా త్రిపురాంబ అంది, నిన్న రాత్రి శాస్త్రిగారు వచ్చారా? ఏ శాస్త్రిగారు? జాతకాలు చూసే శాస్త్రిగారేనా? అడిగాడు శ్రీధర్. అవును, మీ ఇద్దరి జాతకాలు చూపించాను. నీ జాతకం బాగానే ఉంది. రవి జాతకానికే దోషం ఉందట. నవరత్నాల ఉంగరం చేయించి కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోమన్నారు. 10,000 పెడితే నవరత్నాల ఉంగరం వస్తుంది కదమ్మా, రేపే ఆర్డర్ ఇద్దాం అన్నాడు రవి. తప్పుతుందా మరి? శ్రీధర్కి అయితే వాళ్ళ మామగారు కొనిచ్చారు, నీకు నేనే కొనాలి అందావిడ నిట్టూరుస్తూ. జగ్గులో నుంచి అందరి గ్లాసులలోకి మంచినీళ్లు వంచుతున్న స్రవంతి ముఖం వెలవెలబోయింది. అత్తగారి స్వరంలో తన తండ్రి అల్లుడికి ఉంగరాన్ని కూడా చేయించలేని అసమర్థుడు అనే భావాన్ని స్పష్టంగా చదవగలిగింది. ఆమె మనసుని వేదన మెలితిప్పుతోంది. తనని ఈ ఇంట్లో మనిషిగా ఎవ్వరూ గుర్తించరు. తన కట్న కానుకలు తేలేదని అత్తగారికి తనపై చిన్న చూపు. ఆవిడ చేతిలోని త్రాసు కల్పన వైపే మొగ్గుతున్న విషయాన్ని తను గుర్తించకపోలేదు. ప్రతి చిన్న విషయంలోనూ తను ఎదురుగా కల్పనని పొగడడం చూస్తే ఆమెలోని ఆత్మన్యూనతా భావం రోజురోజుకి పెరిగిపోతుంది. తను ఏ విషయంలో చూసినా కల్పన కంటే తక్కువ స్థితిలోనే ఉందన్న విషయం తనకు తెలుసు. కానీ ఆ విషయాన్ని మరొకరు ఎత్తి చూపిస్తే కలిగే బాధ అది. ఏ పని చేస్తున్నా 2 కళ్ళు చులకన భావంతో తననే గుచ్చిగుచ్చి చూస్తున్న ఫీలింగ్. దానితో తడబడి ఏ పని చేసినా ఏదో ఒక పొరపాటు చేయటం. స్రవంతి కన్నీళ్లు తుడుచుకుంది. అత్తగారు తన తండ్రి లేమిని ఎత్తి చూపడం ఆమెకు బాధగా ఉంది. తను సుఖపడుతుందనే ఆశతో, గొప్ప సంబంధం తనను వెతుక్కుంటూ వచ్చిందన్న సంతోషంతో ఉన్నంతలో ఘనంగా తన పెళ్లి జరిపించిన తండ్రి గుర్తుకొస్తున్నాడు. వెనక అడుగుల చప్పుడైంది. ఆమె వెనుదిరిగి చూసింది. రవి. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ ఆలస్యంగా వచ్చారే, పని ఎక్కువగా ఉందా? చిరునవ్వుతో అడిగింది. అవును అన్నాడతను బట్టలు మార్చుకుని టవల్ కట్టుకుంటూ. స్రవంతి అతను విడిచిన బట్టలు కిందకి తీసుకువెళ్లి ఉతికే బట్టల దగ్గర వేసి వచ్చింది. డైనింగ్ టేబుల్ తుడుస్తున్న తాయారమ్మ గారు, మీరు అన్నం తినరా స్రవంతి గారు అని అడిగింది. ఆయన స్నానం చేస్తున్నారు, రాగానే వస్తాను అంది. రవిగారు భోజనం చేసేశారు, ఇక మీరు నేనే మిగిలాం, రండి, మీరు తినేస్తే మిగిలినవన్నీ సర్దుకుని ఇంటికి వెళ్తాను. మీరు తినేసి మిగిలినవన్నీ సర్దేయండి అంది స్రవంతి ఫ్రిడ్జ్లో మంచినీళ్ళ బాటిల్ తీసుకుంటూ. ఆమెకి ఆ కుటుంబంలో నచ్చనిది మరొకటి. ఆ కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయరు. ఎవరూ బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం ఆగరు. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినేయటమే. ఆమెకు తన పుట్టిల్లు గుర్తుకొచ్చింది. అందరూ కలిసి భోజనం చేస్తారు. తల్లి ఎవరికి ఏం కావాలో కనుక్కుంటూ కొసరి కొసరి వడ్డిస్తుంది. తమకి ఐశ్వర్యం లేకపోవచ్చు గాని అందరినీ కట్టిపడేసే ఆప్యాయతానురాగాలు ఉన్నాయి. ఆమె పైకొచ్చింది. రవి స్నానం ముగించి అద్దం ముందు జుట్టు దువ్వుకుంటున్నాడు. భోజనం చేద్దాం రండి, ఏమీ ఎరగనట్లు పిలిచింది. నా భోజనం అయ్యింది, నువ్వు తినిరా అన్నాడతను. ఒక్క తిని ఎలా తినను? తాయారమ్మగారు ఉందిగా, ఆవిడతో కలిసి తిను. అతి మామూలుగా చెబుతున్న అతన్ని దిగ్భ్రమగా చూసింది ఒక్క క్షణం. మరు నిమిషం ఆమె ముఖం పాలిపోయింది. మరుక్షణం నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది, అది కాదు, పోనీ మీరు నాకు కంపెనీ ఇవ్వచ్చుగా. నేను బాగా అలసిపోయాను, ఇంకా ఒక్క అడుగు వేసే ఓపిక కూడా లేదు, నువ్వు వెళ్ళి తినేసిరా అన్నాడు పడుకుంటూ. ఒక్క క్షణం అతని వైపు చూసి గది తలుపులు వేసి మంచినీళ్లు తాగి వచ్చి తను పడుకుంది. దిగ్గున లేచి కూర్చుంటూ అన్నాడతను, ఏమిటిది చిన్నపిల్లలా, వెళ్ళి అన్నం తినొచ్చుగా. బాగా ఆకలనిపించి ఇంట్లోకి వస్తూనే అన్నం తినేశాను, అయినా నువ్వు నా కోసం ఆగడం ఎందుకు? ముందే తినేసి నాకు అన్నం వడ్డించొచ్చుగా అన్నాడు విసుగ్గా.
ఇప్పుడు ఏమైందని? నాకు తినాలనిపించటం లేదు. మీరు నన్ను భోజనానికి పిలవలేదని నాకేమీ కోపంగా లేదు అంది నవ్వేస్తూ. నీ ఇష్టం. నీకు తినాలి అని లేకపోతే నేనేం చేయను? అతను గోడవైపు తిరిగి పడుకున్నాడు. కొన్ని క్షణాల తరువాత అతను గాఢ నిద్రలో మునిగిపోయాడు అనడానికి సూచనగా అతని గురక వినిపించింది. స్రవంతికి భర్త తత్వమేమిటో అర్థం కావడం లేదు. తను లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుందన్నట్టు మాట్లాడతాడు. ఈ 2 నెలల్లోనూ అతను ఏ రాత్రి 11 గంటలు దాటితే గాని ఇంటికి రాలేదు. 5 నిమిషాల అవసరం కోసం మేల్కొని ఉండడం, తరువాత గాఢ నిద్రలో మునిగిపోవడం, తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఒకటే ఉరుకులు పరుగులు. స్రవంతి పక్కకి తిరిగి చూసింది. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చేయి చాస్తే అందేంత దూరంలో ఉన్న అతనికి తనకి మధ్య ఎన్నో యోజనాల దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె అశాంతిగా కళ్ళు మూసుకుంది. శ్వేత డాబా మీద బట్టలు ఆరేస్తుంది. ఆ ఇంటి యజమానురాలు వర్ధనమ్మ కూడా బట్టలు ఆరవేయడానికి అప్పుడే డాబా మీదకొచ్చింది. శ్వేత ఆవిడ్ని చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ వాత్సల్యంగా ఆమె వైపు చూసి, మీ అత్తగారు ఏం చేస్తుంది అని అడిగింది. వంట చేస్తున్నారు అంది శ్వేత. వర్ధనమ్మ గారు అటూ ఇటూ చూసి గొంతు తగ్గించింది. మీ అత్తగారు నిన్ను బాగానే చూసుకుంటుందా? శ్వేతకి ఆవిడ ఎందుకలా అడుగుతుందో అర్థం కాలేదు. పొరుగింటి కలహం వినవేడు కాని కొంతమంది పొరుగింటి వాళ్ల గొడవలు వినడానికి ఇంపుగా ఉంటాయి. తను నోరు జారితే కొంపలంటుకునే ప్రమాదం ఉంది. మా అత్తగారు చాలా మంచివారు. నన్ను తల్లిలా చూసుకుంటారు పిన్నిగారు అంది. తల్లిలాగానా సవతి తల్లిలాగానా? ఆవిడ వ్యంగ్యంగా నవ్వింది. ఆవిడ నిన్ను ఎంత బాగా చూస్తున్నది నాకు తెలుసునమ్మాయి. నువ్వు కథ చెప్తే వినడానికి నేను చిన్నపిల్లని కాను. శ్వేత ముఖం ఎర్రబడింది. ఆమె తల తిప్పుకుని త్వరగా బట్టలు ఆరేయడం మొదలుపెట్టింది. ఆవిడ సంగతి వదిలేయి, మీ ఆయనో? శ్వేత ఆవిడ్ని చురుగ్గా చూసి తల తిప్పుకుంది. మా ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన నన్ను ప్రేమించినంతగా లోకంలో ఏ భర్త ఏ భార్యని ప్రేమించి ఉండడు అని చెప్తావు, నాకు తెలుసు. కానీ ఇష్టం లేనిదే ప్రేమ ఎలా పుడుతుందే వెర్రిదానా? అంటే? శ్వేత భృకుటి ముడిపడింది. వర్ధనమ్మ గొంతు మరింత తగ్గించింది. మీ ఆయనకి నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. మీ అత్త బలవంతాన పెళ్లికి ఒప్పించింది. శ్వేత గుండె వేగంగా కొట్టుకుంటోంది. నిజమా? అప్రయత్నంగా అడిగింది. నేనెందుకు అబద్ధం చెబుతానమ్మా? మీరు ఉంటున్న వాటాకి మా వాటాకి మధ్య గోడే కదా అడ్డం. గోడకి చెవులుంటాయని మర్చిపోయిన మీ అత్తగారు కొడుక్కి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే లాభాలను వివరించింది. అవన్నీ నా చెవులారా నేను విన్నాను. శ్వేత తల తిరిగిపోతుంది. తనని మోహన్ పెళ్లి చేసుకోవడం వెనక స్వార్థం ఉందని భర్త అత్తమామల మాటలు ప్రవర్తన వల్ల అర్థమవుతూనే ఉన్నా అవన్నీ నిజాలనే నిజాన్ని మూడో వ్యక్తి ద్వారా విన్న ఆమె జీర్ణం చేసుకోలేకపోతుంది. నువ్వు నల్లగా ఉన్నావని నచ్చలేదని కొడుకు ఎంత చెప్పినా 6 నెలల కిందట మీ సంబంధాన్ని కాదనుకున్న మీ అత్త మళ్ళీ తనంతట తానుగా మీ సంబంధం కోసం ఎందుకొచ్చిందో తెలుసా? శ్వేత సాధ్యమైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది. తెలీదండి. మీ నాన్నగారికి నువ్వు మీ అక్క ఇద్దరే ఆడపిల్లలు కావడం వల్ల ఆయన ఆస్తి అంతా మీకే చెందుతుంది అని ఆవిడ ఆశ. అందుకే కొడుకుని నీతో పెళ్లికి ఒప్పించింది. మీ ఆయనే కాదు, మీ అత్తగారు మామగారు కూడా ఒట్టి డబ్బు మనుషులు. డబ్బు కోసం ఎంతకైనా తెగించగలరు. అదేదో సినిమాలో చెప్పినట్లు అత్తలు వెలిగిస్తే పేలని గ్యాస్ స్టవ్లు కోడళ్లు వెలిగిస్తే పేలిపోతాయి. వాళ్లతో జాగ్రత్తగా మసులుకో. నువ్వు నా బిడ్డలాంటి దానివని ఇవన్నీ చెప్తున్నాను. ఆవిడ ఖాళీ బకెట్టుతో కిందకు వెళ్ళిపోయింది. శ్వేత బట్టలారేయడం మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. వర్ధనమ్మగారు చెప్పినట్టు వీళ్ళు తన ప్రాణం తీయరు. అనుక్షణం మాటలతో హింసిస్తారు. అన్నిటికంటే దారుణమైన విషయం తన ఎదురుగానే తన తండ్రి నుంచి ఇంకా ఏ కానుకలు గుంజాలా అని మంతనాలాడతారు. మోహన్ తన మెడలో తాళి కట్టలేదు. తన తండ్రి ఇచ్చిన డబ్బు మూటకి తాళి కట్టాడు. 2 మనసులను కలిపి 2 జీవితాలను ముడివేసేదే వివాహ బంధం అని, అది డబ్బుతో నిలబెట్టుకునేది కాదని వీళ్లకు ఎలా చెప్పాలి? అసలు ఎప్పటికైనా ఈ మనుషులలో మార్పు వస్తుందా? ఆమె కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. శ్రీధర్ గదిలోకి వస్తూనే బ్రీఫ్ కేస్ తీసి కొంత డబ్బు కల్పనకిచ్చాడు. ఇది జాగ్రత్తగా పెట్టు. మీ అమ్మగారికి ఇవ్వలేకపోయారా? ఇది మన డబ్బు, అమ్మకెందుకిస్తాను? మనదా? ఆమెకు అతను చెప్పేది అర్థం కాలేదు. అవును అంటూ అతను ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పాడు. ఆమె ఆనందాతిరేకంతో అతన్ని ముద్దు పెట్టుకుంటూ అంది. మీరెంత మంచివారండి. అతను గర్వంగా నవ్వాడు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మనకి బోలెడంత డబ్బు వస్తుంది. ఆ రాత్రి కల్పనకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది తల్లి ఇక్కడికి వచ్చినప్పుడు తనకి గాజులు చేయిస్తున్నానని అత్తగారితో చెప్పిన విషయం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిడ తనకి కానుకలు ఇచ్చే స్థాయిలో లేదు. భర్త రహస్యంగా తనకిచ్చిన డబ్బుతో గాజులు కొనుక్కుని తన తల్లి చేయించిందని అత్తగారితో చెప్తే, ఇలా చేస్తే గానీ ఆవిడ ముందు తన పరువు నిలబడదు. తనకొచ్చిన ఆలోచనను వెంటనే భర్తతో చెప్పింది. నేను నీకు డబ్బిచ్చింది నువ్విలా చెయ్యాలనే కదా. ఈ డబ్బు వరంగల్ పంపి మీ అమ్మగారి చేత గాజులు చేయించి, ఇవన్నీ ఎందుకు? ఎవరికీ తెలియకుండా ఎక్కడే కొనుక్కుని శ్రావణ మాసానికి అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకు వెళ్ళు. కల్పనకి గర్వంగా ఉంది. తన ఆలోచనలను సమర్థించే భర్త దొరికాడు. తను అదృష్టవంతురాలు అనుకుంది. ఆషాఢ మాసానికి శ్వేతని పుట్టింటికి తీసుకువెళ్లమని వియ్యంకుడు రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు రఘురామయ్య. 2 రోజుల తరువాత మంచి రోజు చూసుకుని విజయవాడ వచ్చాడు. ఆయనకి కూతుర్ను చూస్తే ఆమె కాపురం సజావుగా లేదేమో అన్న అనుమానం వచ్చింది. కళ్ళు లోతుకుపోయి చిక్కి సగమైపోయిన కూతుర్ని చూసేటప్పటికి ఆయన కళ్ళల్లో నీళ్లూరాయి. అదేమిటమ్మా, బొత్తిగా పాడైపోయావు? ఆప్యాయంగా అడిగాడు. ఏం లేదు నాన్న, విజయవాడలో ఎండలు ఎక్కువ కదా అంది శ్వేత నవ్వుతూ. ఎందుకో గాని అది తెచ్చిపెట్టుకున్న నవ్వుగానే తోచింది ఆయనకి. శ్వేత రాజమండ్రి వచ్చిన 2వ రోజు రాత్రి నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చిన జానకమ్మ వరండాలో ఉన్న కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసింది. శ్వేత ఉలిక్కిపడి తల్లివైపు చూసింది. వీధిలో వెలుగుతున్న ఫ్లోరోసెంటు దీపపు వెలుతురులో ఆమె చెంపల మీద కన్నేళ్లను చూసి ఆవిడ ఆదుర్దాగా కూతుర్ని పొదవి పట్టుకుంటూ అడిగింది. ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? శ్వేత చప్పున కన్నీళ్లు తుడుచుకుంటూ సిగ్గుపడుతున్నట్లుగా తలదించుకుని అంది. ఏం లేదమ్మా, ఆయన్ని వదిలొచ్చాను కదూ, అందుకే. కూతుర్ని మురిపెంగా చూస్తూ అందావిడ. ఇంకెంత, 4 రోజుల్లో మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోదువుగానిలే. తను చెప్పిన అబద్ధాన్ని తల్లి నమ్మినందుకు రిలీఫ్గా ఊపిరి పీల్చుకుని పడుకుంటానమ్మా, నిద్రొస్తుంది అని గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మకి తన పెళ్లైన తొలి రోజులు గుర్తుకు వచ్చి మధురమైన మందహాసం పెదవులపై నర్తిస్తూ ఉండగా గదిలోకొచ్చింది. అప్పుడే రఘురామయ్య మంచినీళ్ల కోసం లేచాడు. నువ్వు నిద్రపోలేదా జానకి? ఇప్పుడే లేచాను అని ఆవిడ భర్తకు మంచినీళ్ళు ఇస్తూ రహస్యంగా చెప్పింది. అల్లుణ్ణి విడిచి ఉండలేక బెంగతో పాపం అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుందండి. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఒకచోట ఉండకుండా ఈ ఆషాఢం పేడొకటి అంది నవ్వుతూ. రఘురామయ్య భ్రుకుటి ముడిపడింది. శ్వేత ఏడుస్తుందా? ఎందుకు ఏడుస్తుంది? కారణం నువ్వు దాన్ని అడిగావా, లేక వాళ్ళ ఆయన్ని విడిచి ఉండలేక అని ఊహించుకున్నావా? అడిగాను, అదే చెప్పింది. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల అర్ధరాత్రి లేచి కూర్చుని ఏడవడానికి భర్త విరహం కారణం కాదు జానకి. ఏదో జరుగుతోంది. శ్వేత దాస్తుంది. అంటే? ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. నాకెందుకు అది అత్తవారింట్లో సుఖంగా లేదనిపిస్తోంది. జానకమ్మ కళ్ళు వెడల్పయ్యాయి. ఆవిడకి శ్వేతని తను మొదటిసారి అత్తవారింట్లో దింపి వచ్చినప్పటి వియ్యాలవారి ప్రవర్తన గుర్తుకొస్తుంది. తను సారిలో తెచ్చిన స్వీట్లు చాలవని ఆవిడ ముఖం గంటు పెట్టుకోవడం, తను 500 తీసివ్వగానే ఆవిడ నిస్సంకోచంగా ఆ డబ్బు తీసుకోవడం గుర్తుకొచ్చింది. కట్నం చాలలేదని, కానుకలు తెమ్మని వాళ్ళు శ్వేతను వేధించటం లేదు కదా. ఆవిడ కళ్ళల్లో నీళ్లూరాయి. నా భయం కేవలం ఊహే అయితే పర్వాలేదు జానకి, అది నిజం కాకూడదనే ఆశిద్దాం. జానకమ్మకు నిద్ర పట్టడం లేదు. భర్త మాటలతో ఆవిడ గుండెల్లో పుట్టిన భయం అంతై ఇంతై అన్నట్టు క్షణాలలో పెరిగిపోయింది. తెల్లవారి జానకమ్మ యాంత్రికంగా ఇంటి పనులు చేసుకుంటుంది. ఆవిడ మనసులో రాత్రి భర్త అన్న మాటలు బలంగా నాటుకుపోయాయి. శ్వేత నిజంగా అత్తవారింట్లో సుఖంగా లేదేమో అనిపిస్తోంది. రఘురామయ్యకి ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా తిరిగే కూతురు ఒకచోట స్తబ్దంగా కూర్చుండిపోవడం చూస్తే వెలితిగా ఉంది. ఆయనలో కలిగిన అనుమానం పెనుభూతంలా పెరిగి భయపెడుతుంది. ఆయన ఎంత పరధ్యాసగా ఉన్నాడంటే కాఫీ చల్లారిపోవడం కూడా గమనించలేదు. ఏదో పని మీద అటుగా వచ్చిన జానకమ్మ భర్త పక్కన తను పెట్టిన కాఫీ గ్లాసు అలాగే ఉండడం గమనించి, మీరింకా కాఫీ తాగనే లేదా? చల్లారిపోయింది, వేడి చేసి తెస్తాను ఉండండి అని కాఫీ గ్లాస్తో లోపలికి వెళ్ళింది. శ్వేత పెరటి వరండాలో కూర్చుని ఉంది. ఆవిడ కూతుర్ని పలకరించే ప్రయత్నమేమీ చెయ్యకుండా వేడి చేసిన కాఫీ గ్లాసులో పోసి భర్తకిస్తూ అంది. శ్వేతని చూస్తే నాకు భయంగా ఉందండి. ఎలాంటి పిల్ల ఎలా అయిపోయింది? ఆ మాటలు అంటున్నప్పుడు ఆవిడ గొంతు వణికింది. దాన్ని పిలిచి అడగనా? అడిగి చూడండి. ఆయన కూతుర్ని పిలిచారు. పరధ్యాసగా ఉన్న ఆమె పలకలేదు. మరో 2 సార్లు పిలిచాక ఆమె వాస్తవంలోకి వచ్చింది. ఏమిటి నాన్నగారు? నిన్నొక విషయం అడగనమ్మా? అడగండి. నువ్వక్కడ, అదే మీ అత్తవారింట్లో సుఖంగా ఉన్నావా? తండ్రి అలా అడగగానే ఆమె ఓ క్షణం ఏం జవాబివ్వాలో తెలియనట్లు చూసింది. అంతలోనే నవ్వేస్తూ అంది. అదేమిటి నాన్న,
మీకెందుకు వచ్చింది ఆ అనుమానం? నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుందమ్మా. అదేం లేదు నాన్నగారు. ఏవైనా బాధలుంటే మీతో కాకుండా ఇంకెవరితో చెప్తాను? శ్వేత ఉత్సాహాన్ని నటిస్తూ ఏవేవో కబుర్లు చెప్పసాగింది. ఆయనకి నేనంటే ప్రాణం. మా అత్తగారు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. మామగారైతే సరే సరి. రఘురామయ్యలోని ఆందోళన మటుమాయమై ఏదో తెలియని రిలీఫ్ కలిగింది. హమ్మయ్యా! ఎంత భయపడ్డాడు. అయినా వాళ్ళు మాత్రం రాక్షసులా ఏమిటి? కోరి శ్వేతని కోడలుగా చేసుకున్నది బాధ పెట్టడానికా? కూతురి కాపురాన్ని గురించి ఆయన పడ్డ బెంగ చిత్రంగా మటుమాయమైపోయింది. జానకమ్మలోనూ అదే ఫీలింగ్. కూరలు అయిపోయాయి, వెళ్ళి తెస్తారా? ఆ, వెళ్తున్నాను. శ్వేతకి గుత్తొంకాయ కూరంటే ఇష్టం. మంచి వంకాయలు తెస్తాను, చెయ్యి. ఆయన క్షణాలలో స్నానం ముగించి సంచి తీసుకుని మార్కెట్కు వెళ్లారు. ఆ రోజు శనివారం అని గుర్తుకొచ్చి శ్వేత తలస్నానం చేసింది. పెరట్లో పూలు కోసి దేవుడి దగ్గర పెట్టింది. దీపం వెలిగిస్తున్న ఆమెకు హఠాత్తుగా అత్తగారు గుర్తుకొచ్చింది. ఆ కుందులు మా పుట్టింటి వాళ్ళు నాకిచ్చినవి. నువ్వు దీపం వెలిగించాలి అనుకుంటే మీ అమ్మని అడిగి కుందులు తెచ్చుకో. ఆవిడ శుతిమెత్తని శాసనం గుర్తుకొచ్చి ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. తను అత్తవారి ఇంట్లో కష్టాలు పడుతుందేమో అని ఆరాటపడుతున్న తల్లిని తండ్రిని తను సుఖంగా ఉందని, తనకు భర్త అత్తమామలు ప్రాణప్రదంగా చూసుకుంటారనే అందమైన అబద్ధాలతో నమ్మించింది. కానీ ఆషాఢపట్టిగా స్కూటర్ కావాలనే భర్త గొంతెమ్మ కోరికని అత్తగారు బలపరిచిందని తండ్రికి ఎలా చెప్పాలి? హాలాహలాన్ని కడుపులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా నటించగలదు? ఎన్నాళ్ళిలా? ఆమె చెక్కిళ్లను అశ్రుధారలు తడిపేస్తున్నాయి. శ్వేత! తల్లి పిలుపుతో ఉలిక్కిపడి తన కన్నీళ్లను దాచుకునేటందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ తలదించుకుని సజ్జలోని పూలను ఒక్కొక్కటి తీసి మందిరంలోని వెంకటేశ్వరుడి పటానికి అలంకరిస్తుంది. జానకమ్మ ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అలాగే నిలబడి ఆమె ప్రతిచర్యని గమనిస్తుంది. శ్వేత చివరిగా దేవుడికి నమస్కరించి లేవబోతుంటే అంది, శ్వేత, నువ్వు పూజించే ఆ దేవుడి పాదాల సాక్షిగా చెప్పు, నువ్వు అత్తగారింట్లో సుఖంగానే ఉన్నావా? తల్లి అలా అడగగానే శ్వేత తత్తరపడింది. ఏం జవాబివ్వాలో తెలియక కంగారు పడింది. చెప్పమ్మా, దైవం ముందు అబద్ధాలు చెప్పొద్దు. ఆమె సజల నయనాలతో దేవుడి పటం వైపు చూసింది. అభయహస్తంతో ఉన్న వెంకటేశ్వరుడు నా ముందు అబద్ధాలాడతావా అంటున్నట్లు అనిపించింది. దుఃఖం ముంచుకురాగా వెక్కిళ్ల మధ్య చెప్పింది, ఆయన నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారటమ్మా. ఆ నిజాన్ని అతను మా మొదటి రాత్రే చెప్పాడు. ఆ విషయాన్ని మేము అద్దెకి ఉంటున్న ఇంటి యజమానురాలు నిర్ధారించింది కూడా. ఆయన నన్ను పెళ్లి చేసుకోనని, నేను అతనికి నచ్చలేదని చాలా గొడవ పెట్టారట. నాన్నగారి ఆస్తికి నేను అక్క ఇద్దరమే వారసులం కాబట్టి ఇదంతా మాకే చెందుతుందని, నాకొచ్చే ఆస్తిని అతను అనుభవించాలని అతని తల్లిదండ్రులు బలవంతంగా నాతో పెళ్లికి ఒప్పించారట. అమ్మ శ్వేత! రఘురామయ్య గారి ఆర్తనాదం లాంటి పిలుపు విని ఉలికిపాటితో ఇద్దరూ అటు చూశారు. ఆయన ఎప్పుడు అక్కడికొచ్చారో తెలియదు గాని ఆయన మొహం చూస్తే కూతురు చెబుతున్నదంతా విన్నారనే అనిపిస్తుంది. కూరల కోసం బజారుకు వెళ్లిన తండ్రి ఇంత త్వరగా ఇంటికి వస్తాడని కానీ, తన సంసారాన్ని గురించిన గుండెలు బద్దలయ్యే నిజం వింటాడని కానీ ఊహించని శ్వేత నిశ్చేష్టురాలయ్యింది. నీ జీవితం నాశనం అవ్వడానికి నేనే కారకుణ్ణి తల్లి. నీ పెళ్లి చేయకుండానే చచ్చిపోతానేమో అనే బాధతో బెంగతో ఒకసారి నిన్ను తిరస్కరించిన వాళ్ళు మళ్ళీ నిన్ను కావాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోయానమ్మా. నా చేతులతో నేనే నిన్ను అగ్నిగుండంలోకి తోసేశానమ్మా. ఆయన పశ్చాత్తాపంతో కరిగి కన్నీరవుతూ అంటున్న ఈ మాటలు ఆయన హృదయాన్ని చీల్చుకొస్తున్నట్లున్నాయి. ఏమండి? జానకమ్మ స్పృహలోకొచ్చిన దానిలా ఒక్క అంగలో ఆయన్ని సమీపించి ఆయన్ని పొదవి పట్టుకుంది. మీరు ఆందోళన పడద్దు. సంసారం అన్నాక 1,00,000 గొడవలుంటాయి. అయినా ఇప్పుడేమైందని? వాళ్ళు అడిగిన అడ్డమైన గొంతెమ్మ కోరికలు తీర్చడానికి మనం సిద్ధంగా లేము. ఈసారి ఏదైనా అడిగితే పెద్ద మనుషుల్ని తీసుకుని గడ్డి పెట్టొద్దాం, బుద్ధొస్తుంది. నేను పాపినమ్మా, ఈ పాపిష్టి వాడిని క్షమించమ్మా. ఆయన కూతురు చేతులు పట్టుకుని బావురమన్నాడు. నాన్న, మీరు అప్సెట్ కాకండి ప్లీజ్. ఇందులో మీ తప్పే ఉంది? మీరు బలవంతంగా నా పెళ్లి చేయలేదుగా, నేను ఇష్టపడే చేసుకున్నానుగా. శ్వేత తండ్రిని ఓదార్చాలని ప్రయత్నించిన కొద్దీ ఆయన దుఃఖం రెట్టింపు అవుతుంది. కొద్దిసేపటి తర్వాత స్థిమితపడి కూతురుతో అన్నారు, నువ్వింకా ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా శ్వేత. నీకు పెళ్లి కాలేదనే అనుకుంటాను. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నేను మీ అమ్మ బతికుండగా నీకే లోటు రాదు. అలాగే, వెళ్ళండి. మీరింకా ఆ విషయాలన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. శ్వేతకి తండ్రిని చూస్తే భయం వేయసాగింది. ఆయనకి హార్ట్అటాక్ వస్తుందేమో అని. ఆమె భయపడినంతా జరిగింది. ఆ సాయంకాలం ఆయనకి గుండె నొప్పి వచ్చింది. స్రవంతి సూట్ కేసు సర్దుకుంటుంది.
రవి గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంటూ అడిగాడు. ఇవాళ సాయంకాలమే కదూ నీ ప్రయాణం? అవును అందామె తల ఎత్తకుండానే. పెట్టి మూత వేసి అతని వైపు చూస్తూ అడిగింది. నేను 4 రోజుల పాటు మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అంటే మీకేం అనిపించటం లేదు? నాకు అలాంటి పట్టింపులు లేవు. అమ్మ ఏదో ఆచారం అంటుంది. పోనీ వెళ్ళడం మానేయినా? అమ్మ వెళ్ళమందిగా, వెళ్ళు. నేను 4 రోజులు మీకు కనిపించనంటే మీకేమీ బాధగా అనిపించటం లేదా? ఇందాకటి ప్రశ్నే రిపీట్ చేసింది. పనిలో పడితే నాకేమీ గుర్తుండదు. ఆమెకు ఆ సమాధానంతో చాలా ఆశాభంగం కలిగింది. తన ఎడబాటు అతనికి బాధని కలిగిస్తుందని, అతను ఆ భావాన్ని వెల్లడిస్తాడని ఆశించిన ఆమెకు నిరాశే మిగిలింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కోటి కోరికలతో ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన తనకి అడుగడుగున ఆశాభంగమే మిగిలింది. అత్తగారి దృష్టిలో తనకు అన్వాంటెడ్ గెస్ట్, ఆడపడుచు దృష్టిలో తిండి బట్ట మొహం ఎరగంది. ఆ భావం తరచూ ఆవిడ మాటల్లో వ్యక్తమవుతూనే ఉంటుంది. కానీ భర్త, అతను మనస్ఫూర్తిగా తనను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా? ఆమె సూట్ కేస్ పట్టుకుని మెట్లు దిగి కింద హాల్లో పెట్టొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శ్రీధర్, కల్పన ఆ సూట్ కేస్ చూశారు. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటున్నాయి. శ్రీధర్కి ముందు నుంచి స్రవంతిపై మంచి అభిప్రాయం లేదు. ఆమె ఆస్తిలో అంతస్తులో తమతో ఏమాత్రమూ సరితూగని కుటుంబంలో నుంచి రావడం అందుకు కారణం. ముఖ్యంగా ఆమె పట్ల తల్లి వైఖరి గమనించాక ఆ చులకన భావం రెట్టింపయింది. స్రవంతి ఆషాఢమాసం నెల్లాళ్ళు పుట్టింట్లో ఉండడానికి వెళ్తుందని కల్పన ద్వారా విన్నాడు. డబ్బులేని అమ్మాయిలు డబ్బున్న ఇంటి కోడళ్ళైతే పుట్టింటి వాళ్ళకి అత్తింటిని దోచిపెడతారు అని అతనికి ఓ గొప్ప నమ్మకం. స్రవంతి మెట్లెక్కి తిరిగి పైకి వెళ్లేదాకా ఆగి అన్నాడు. ఎంత పెద్ద సూట్ కేసు సర్దిందో చూసావా? ఏం పట్టుకుపోతుందో ఇక్కడి నుంచి? ఏమో, ఎవరికి తెలుసు? తెలుసుకో. ఎలా? అతను చెప్పాడు. కల్పన మెట్లెక్కి పైకి వెళ్ళింది. రవి అప్పుడే మెట్లు దిగుతున్నాడు. ఆఫీస్కా? అడిగిందామె చిరునవ్వుతో. అవును అన్నాడు అతను. అతని కారు స్టార్ట్ అయ్యేదాకా ఆగి అప్పుడు స్రవంతిని పిలిచింది. ఏమిటండి? ఆమె గదిలో నుంచి బయటకు వచ్చింది. నాది లైట్ గ్రీన్ కలర్ జాకెట్ ఉండాలి. నిన్నటి నుంచి కనిపించటం లేదు. నీ బట్టల్లో కలిసిపోయిందేమో, కాస్త చూస్తావా? చూస్తాను. ఆమె తల ఊపి తిరిగి గదిలోకి వెళ్ళింది. కల్పన ఆమె వెనకే వచ్చింది. స్రవంతి బీరువా తెరిచి అందులోంచి తన పెట్టెలో సర్దుకోగా మిగిలిన చీరలను జాకెట్లను బయటకు తీసి మంచం మీద పెట్టింది. చూసుకోండి. కల్పన జాకెట్లన్నింటినీ పరీక్షించి వీటిల్లో లేదు, నీ సూట్ కేసులో ఉందేమో. సూట్ కేసులోనా? నా దగ్గర ఉన్నది ఒకే ఒక లైట్ గ్రీన్ చీర, జాకెట్టు, అవి ఇక్కడే ఉన్నాయి. స్రవంతి పుట్టింటికి ఇక్కడి నుంచి ఏదో మోసుకు వెళ్తుందని, అందుకే సూట్ కేసు తెరిచి చూడడానికి ఇష్టపడడం లేదని కల్పన అనుమానం. పోనీ చూడొచ్చుగా. నిన్న ఇస్త్రీకి అందరి బట్టలు ఇచ్చినప్పుడు కలిసిపోయాయేమో. చూద్దాం పదండి. స్రవంతి మెట్లు దిగింది. కల్పన ఆమెను అనుసరించింది. స్రవంతి సూట్ కేసు తెరిచాక కల్పన బట్టలన్నీ వెతికింది. లేదు. ఎక్కడ పోయిందో నిరాశను ధ్వనింపజేస్తూ అంది. ఏం చేస్తున్నావు కల్పన? శ్రీధర్ ఏమీ ఎరగనట్లు అక్కడికొచ్చాడు. నా బ్లౌజు స్రవంతి బట్టల్లో కలిసిపోయిందేమో అని వెతుకుతున్నాను, నవ్వింది. ఏమైనా ఉందా? అతను పెట్టెలోకి తొంగి చూశాడు. ఏమీ లేదు. ఆ ఇద్దరు ఒకరి వెనక మరొకరు అక్కడి నుంచి నిష్క్రమించారు. స్రవంతి కల్పన కెలికిన బట్టలన్నీ తిరిగి సర్దుకుని సూట్ కేసు తాళం వేసింది. ఆమె తిరిగి తన గదిలోకి వచ్చింది. అక్కడే సోఫాలో కూర్చుని జరిగిందంతా నిశ్శబ్దంగా గమనించిన మామగారిని ఆమె చూడలేదు. మాధవరావు గారు కల్పన శ్రీధర్ల సంభాషణలోని అసహజత్వాన్ని గమనించి ఆలోచిస్తున్నాడు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. కల్పన స్రవంతి బట్టలలో తన బట్టలు కలిసిపోయాయేమో అని చూస్తున్నాను అని శ్రీధర్తో చెప్పినప్పుడు ఉందా అని అడగాలి, కానీ వాడు ఏమైనా ఉందా అని అడిగాడు. అలాగే కల్పన లేదు అని చెప్పడానికి బదులు ఏమీ లేదు అంది. వినేవాళ్లకి మామూలుగా ధ్వనించిన ఆ వాక్యాలలో లోతైన అర్థాన్ని ఆయన గమనించగలిగాడు. కల్పన స్రవంతి పెట్టెను తెరిపించింది తన బట్టలు ఆమె బట్టల్లో కలిసిపోయాయేమో అని కాదు, పుట్టింటికి ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోతుందో అన్న అనుమానంతో. ఆ విషయాన్ని గ్రహించలేని స్రవంతి అమాయకత్వానికి ఆయనకు జాలేసింది. కొద్దిసేపటి తర్వాత స్రవంతి చేతిలో నగల బాక్స్తో అత్తగారి దగ్గరకు వచ్చింది. ఈ నగలు మీ దగ్గర ఉంచండి అత్తయ్య. ఏ, నగలు వేసుకోవా? ఆవిడ స్రవంతి మెడలోని నల్లపూసల గొలుసును తేరిపార చూస్తూ అంది. ఒక్కత్తిని వెళుతున్నాను. అసలే రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే డైమండ్ దిద్దులు కూడా తీసి పెట్టెలోనే పెట్టాను. మీరు ఒకసారి చూస్తే.
త్రిపురాంబ తనకు ఏమాత్రమూ ఆసక్తి లేనట్లు మొహం పెట్టి నగల పెట్టి మూత తీసి చూసి అందులో తన పెళ్లికి పెట్టిన నగలన్నీ ఉన్నాయి అని నిర్ధారణ చేసుకుని తృప్తిపడింది. ఆ నగలు స్రవంతి ఒంటి మీద పెట్టుకుని ప్రయాణం చేస్తే కర్మవశాత్తు నిజంగా దొంగలు దోచుకెళ్లిన భార్య నమ్మదని మాధవరావు గారికి తెలుసు. స్రవంతి ఆ నగలను ఆమె తండ్రికిచ్చి అవసరానికి దొంగలు ఎత్తుకు వెళ్లారని నాటకమాడుతుందని నింద కూడా మోపగలదు. నగలు అత్తగారి చేతికిచ్చి కోడలు మంచి పనే చేసిందనిపించింది ఆయనకి. రవి లోపలికి వస్తూ అడిగాడు, నువ్వు రెడీ అయినా? ఏమైనా తిన్నావా? తిన్నాను. పద వెళ్దాం, ట్రైన్ టైం అయింది. స్రవంతి అత్తగారికి మామగారికి చెప్పొచ్చి కారు ఎక్కింది. రైల్లో కిటికీ దగ్గర కూర్చుంది. రవి వాచి చూసుకుంటున్నాడు. మీకేమైనా పనుందా? అవును, ఆడిటర్ గారి దగ్గరకు వెళ్ళాలి. మీరు వెళ్ళండి, ట్రైన్ ఇప్పుడే కదలదేమో ఆమె అంటూ ఉండగానే రైలు కూతవేసి కదిలింది. వెళ్ళగానే ఫోన్ చెయ్యి అన్న రవి మాటలు రైలు కూతలో కలిసిపోయాయి. రైలు వేగంగా వెళుతుంది. స్రవంతి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. కళ్ల ముందు అత్తగారి మొహం, మరోసారి ఆడపడుచు మొహం కనిపిస్తున్నాయి. అంతలోనే ఆ రూపాలు అలుక్కుపోయినట్లయి కల్పన, శ్రీధర్లు కనిపిస్తున్నారు. కల్పన తన పెట్టి తెరిపించి ఆమె బ్లౌజు తన బట్టల్లో కలిసిపోయిందేమో అని వెతకడం గుర్తుకొస్తుంది. ఏమైనా ఉందా? శ్రీధర్ స్వరం. బ్లౌజ్ ఉందా అని అడగడానికి బదులు ఏమైనా ఉందా అని ఎందుకు అడిగాడతను? లేదు అనడానికి బదులు ఏమీ లేదు అని కల్పన ఎందుకు జవాబిచ్చింది? ఆమెకు హఠాత్తుగా మరో విషయం గుర్తుకొచ్చింది. కల్పన చెప్పినట్లుగా నిన్న అందరి బట్టలు ఇస్త్రీకి ఇవ్వలేదు. ఇవాళ ప్రయాణమని తనొక్కతివే ఇచ్చింది. అంటే కల్పన తన పెట్టెను తెరిపించింది ఆమె బట్టల కోసం కాదు, తన పుట్టింటికి ఏం మోసుకుపోతుందో అన్న అనుమానంతో. అసహాయమైన కోపంతో, అవమానంతో వణికిపోయిందామె. కూతురు పైకి నవ్వుతూ తిరుగుతున్న ఆమె మనసులో అంతర్లీనంగా ఏదో బాధ ఉందనిపించింది అన్నపూర్ణమ్మకి. ఆవిడలోని తల్లి మనసు కూతురు మనసులోని బాధ ఏమిటో తెలుసుకోవాలి అని ఆరాటపడసాగింది. ఆవిడ భర్త దగ్గర తన సందేహాన్ని, భయాన్ని వెళ్ళగక్కింది. గొప్పింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చేసరికి మన స్థితిగతుల్ని మర్చిపోయి దాన్ని పెళ్లి చేశాం. అది ఆ ఇంట్లో సుఖంగా లేదేమో అని నాకు అనుమానంగా ఉందండి. చలపతిరావు భార్య అనుమానాన్ని తను బలపరిచాడు. నిజమే, స్రవంతిని చూస్తే నాకు అదే అనుమానం వచ్చింది. నేను తప్పు చేశానంటావా? నా కూతురు పెద్దింటి కోడలు కావాలని, అది సుఖపడాలని కోరుకోవడం తండ్రిగా నా తప్పంటావా? ఆయన మాటల్లో అధైర్యం లేదు. తను చేసిన పనిలో తప్పులను సమీక్షించుకున్నట్లు ఉన్నాయి ఆ మాటలు. పెళ్లిలో ధుమధుమలాడుతున్న వియ్యపురాలి ముఖం, ఆడపడుచు మొహం చూస్తే వాళ్ళకి మన సంబంధం ఇష్టం లేదేమో అనిపించింది అంది అన్నపూర్ణమ్మ. ఆయన సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి ఆ దంపతులు ఇద్దరికీ నిద్ర పట్టలేదు. స్రవంతి అత్తవారింట్లో సుఖంగా లేదేమో అన్న భయం ఆ ఇద్దరినీ కుదిపేస్తుంది. ఆమె భర్తతో వేరు కాపురంలో ఉంటే సమస్య ఉండదు గాని ఉమ్మడి సంసారంలో ఉంది. త్రిపురాంబ పెళ్లిలో తమతో ప్రవర్తించిన తీరు చూస్తే ఆవిడ స్రవంతికి, కోడలికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తుందా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఆవిడ చూపులలో తమపై ఉన్న చులకన భావాన్ని ప్రతి చర్యలో, మాటల్లో వ్యక్తమైన అహాన్ని ఆవిడ గమనించకపోలేదు. కూతురి కాపురం సవ్యంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ సవ్యంగా లేకపోయినా తామేమీ చెయ్యలేరు, అది వేరే సంగతి. మర్నాడు కూతుర్ని అడిగింది, మీ అత్తగారింటి విశేషాలు ఏమిటే స్రవంతి? ఏమున్నాయి, అంతా మామూలే నవ్విందామె. మీ అత్తగారు మంచివారేనా? నువ్వంటే ఇష్టమేనా? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? నాకెందుకో నువ్వు ఆ ఇంట్లో సుఖంగా లేవేమో అనిపించింది. తల్లి మనసులోని ఆరాటాన్ని గమనించిన స్రవంతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ అంది, మా అత్తగారు మితభాషి, అందువల్ల చూసేవాళ్ళకి గర్విష్టి అనిపిస్తారు. కానీ చాలా మంచివారమ్మా. నాకు అసలు ఆ ఇంట్లో పనేమీ ఉండదు. వంట చేయడానికి తాయారమ్మగారుంది, పై పనులు చేయడానికి నౌకర్లున్నారు. అన్నీ పైపైన చూసుకోవడమే. అల్లుడు గారు మంచివారేనమ్మా? చాలా మంచివారమ్మా. నేనంటే ఆయనకు ప్రాణం. అన్నపూర్ణమ్మ, చలపతిరావుల గుండెలు కుదుటపడ్డాయి. రఘురామయ్యకి హార్ట్అటాక్ వచ్చిందని తెలిసి ఆయన పెద్ద కూతురు శ్యామ, అల్లుడు చంద్రం హైదరాబాద్ నుంచి వచ్చారు. చంద్రం అటు మామగారికి, ఇటు అత్తగారికి కొండంత అండగా నిలబడి వాళ్ళకి కొడుకులు లేని లోటు తీర్చాడు. డాక్టర్లు రఘురామయ్యకి ప్రాణాపాయం తప్పింది కానీ హైదరాబాద్ తీసుకువెళ్లి యాంజియోగ్రామ్ చేయించాలని చెప్పారు. మీ ఆయన రాలేదేమే? నాన్నకి ఒంట్లో బాగలేదని అతనికి తెలియదా? శ్యామ అడిగింది చెల్లెల్ని. తెలియపరచలేదు అంది శ్వేత మ్లానమైన ముఖంతో. అతను ఇక్కడికి రాకపోవడమే మంచిదిలేవే. వస్తే అతన్ని చూస్తే మీ నాన్న కోలుకోరు అంది జానకమ్మ. అదేమిటమ్మా? ఆశ్చర్యంగా అడిగింది శ్యామ.
ఆవిడ చెప్పిన విషయాలు విని శ్యామ చంద్రం నిర్ఘాంతపోయారు. డబ్బు మనుషులన్నమాట, ఏహ్యంగా తిరస్కారంగా అంది శ్యామ. ఆషాఢపట్టిగా స్కూటర్ కావాలన్నారా? విస్తుపోయాడు చంద్రం. అసలు ఫలానాది కావాలి అని డిమాండ్ చేయడం ఏమిటి? మామగారు సంతోషంగా ఏదిస్తే అది పుచ్చుకోక ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అత్తయ్య? నీకిచ్చినట్లే 2000 రూపాయలు ఇస్తాము. నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. అతనికి మీరు స్కూటర్ కొనిచ్చారని నాకు ఇవ్వలేదని నేనేమీ బాధపడ్ను గాని మీరిలా మొండికేస్తే వాళ్ళు శ్వేతని బాధ పెడతారేమో. జానకమ్మ ఉలిక్కి పడింది. తను ఆ కోణం నుంచి ఆలోచించలేకపోయిందే. ఆవిడ కళ్ళల్లో నీళ్లూరుతూ ఉండగా అంది, మా పరిస్థితి నీకు తెలియందేమీ కాదు చంద్రం. మీ మామగారు బాగానే సంపాదించారు, కానీ లక్షలకి లక్షల డబ్బు మా దగ్గర మూలుగుతుందా? ఆయనకు వచ్చే పెన్షన్, బ్యాంకులో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీతో సంసారాన్ని ఈదుతున్నాం. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేశాం. ముందు ముందు పురుళ్ళని, బాలసారే అని బోలెడు ఖర్చు. శ్వేతని వాళ్ళు బాధ పెడతారని భయపడినప్పుడు స్కూటర్ కొనిస్తే భవిష్యత్తులో ఏ పండగకో, ఏ రిఫ్రిజిరేటరో, కలర్ టీవీయో అడిగితే? ఇప్పుడు మీ మామగారి అనారోగ్యం, డాక్టర్లు చెప్పిన ఆ టెస్టులు చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో, వైద్యానికి ఎన్ని వేలు ఖర్చు అవుతుందో. నిస్సహాయంగా ఉంది ఆవిడ స్వరం. మీరు ఆయనకి స్కూటర్ కొనొద్దమ్మా. బావగారికి కానుకగా ఏమిచ్చారో ఆయనకి అంతే ఇవ్వండి. అంతవరకు మౌనంగా ఉన్న శ్వేత అంది. నేను కాపురానికి వెళ్ళిన మర్నాడే వెండి కుందులు తెచ్చుకోమన్నా మనిషి ఆవిడ. నువ్వు సారలో ఇచ్చిన స్వీట్లు అమ్మించి సొమ్ము చేసుకుంది. మంచితనం నటించి నాన్నగారు నా ఖర్చుల కోసం 1000 రూపాయలు ఇచ్చారని నేను చెప్పేలా చేసి మా ఆయన ఆ డబ్బు లాక్కునేలా చేసింది. శ్వేత గాద్గదికమైన స్వరంతో చెబుతుంటే ఆమె అత్తవారిలో ధనకాంక్ష ఎంతగా వేళ్ళూనిపోయిందో తెలుసుకున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. అన్నయ్య గారికి గుండె నొప్పి ఏమిటి? నిక్షేపంలో ఉండే మనిషి. ఏమ్మా శ్వేత, ఒక్కసారి ఫోన్ చేస్తే నేను రెక్కలు కట్టుకుని వాలిపోయేదాన్ని కదా. కష్టాల్లో ఆదుకోలేకపోయాక ఇంకా బంధువులెందుకు? బంధుత్వం అనే మాటకు అర్థమేమిటి? రాజేశ్వరమ్మ వస్తూనే వియ్యంకుడి ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తపరిచింది. జానకమ్మ గుండెలు పీచు పీచుకుంటున్నాయి. భర్త ఆవిడ్ని చూసి ఎలా స్పందిస్తాడో, మళ్ళీ గుండె నొప్పి వస్తుందేమో. ఆ సమయంలో నాకేమీ తోచలేదు అత్తయ్య గారు, అంది శ్వేత అణకువగా. ఇంతకీ మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మా అన్నయ్య అల్లుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడుగా, అతను చెప్పాడు. ఇంతకీ డాక్టర్లు ఏమంటారు? శ్వేత మెల్లగా విషయం చెప్పింది. వింటున్న రాజేశ్వరమ్మ భృకుటి ముడిపడింది. కాఫీ, టిఫిను లాంటి మర్యాదలు యథావిధిగా పొందాక ఓసారి అన్నయ్య గారిని చూస్తాను అందావిడ. పడుకున్నారు, అంది జానకమ్మ ఇబ్బందిగా. నిజానికి రఘురామయ్య నిద్రపోవడం లేదు, చంద్రంతో మాట్లాడుతున్నాడు. అనూహ్యంగా వియ్యపురాల్ని ఆ ఇంటి గేట్లో చూసిన జానకమ్మ భర్త ఉన్న ఆ గది తలుపులు మూసి మరీ వచ్చింది. ఫోన్లేండి అందావిడ. మా మరిదిగారు రాలేదే? శ్యామ కావాలనే అడిగింది. ఆషాఢమాసం, అత్తారింటికి ఎలా వస్తాడు? ఆషాఢం వెళ్ళగానే మంచి రోజు చూసి పంపిస్తాను. పిల్లనిచ్చిన మామగారికి ఒంట్లో బాగుండకపోతే చూడ్డానికి రావడం ఆషాఢం ఏమిటండి? శ్యామకి ఆవిడ్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని డేగ కళ్ళతో పరిశీలనగా చూడటమే. బహుశా వియ్యంకుడు ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుందేమో. రాజేశ్వరమ్మ మాటకి మాట చెబుతున్న శ్యామను మింగేసేలా చూస్తూ, ఎంతకీ మీ ఆయన వచ్చారా అంది. ఎందుకు రాలేదు? మా నాన్నకి ఒంట్లో బాగలేదని తెలియగానే నాతో పాటు ఆయన వచ్చారు. మా ఆయన అని చెప్పుకోవడం కాదు గాని చాలా మంచివారు. ఇంటి అల్లుళ్ళా కాదు, కొడుకులా ఆప్యాయత పంచుతున్నారు. మా నాన్నగారి పక్క వదలకుండా ఆయనకు సప్రయలు చేస్తున్నారు. ఇంకా వారం రోజులు సెలవు పొడిగించుకుంటానంటున్నారు. వింటున్న రాజేశ్వరమ్మ గుండె గుబేల్ మంది. భోజనాలయ్యాక శ్వేతను డాబాపైకి పిలిచింది. అమ్మాయి శ్వేత, మీ నాన్నగారికి ఎంత వయసు ఉంటుంది? 61 అనుకుంటానండి. ఆమెకు ఆవిడ ఆ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. మీ నాన్న విల్లు రాశారా? తెలీదత్తయ్య. ఆవిడ ప్రశ్నలోని ఆంతర్యాన్ని ఊహిస్తూ అంది. నువ్వు ఉత్త అమాయకురాలివమ్మా. మీ అక్క చాలా గడుసుది. మీ బావ ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చి మీ నాన్నకు సపర్యలు ఎందుకు చేస్తున్నాడంటావు? మా బావ చాలా మంచివారత్తయ్య. కాదే వెర్రిముఖమా. మీ నాన్నని మంచి చేసుకుని ఈ ఇల్లు, డబ్బు అన్నీ తన పేర రాయించుకోవడానికి. తనకే మీపై బోలెడు ప్రేమన్నట్టు నటిస్తున్నాడు. శ్వేత తృణీకారము, నిరసన వ్యక్తమయ్యేలా ఆవిడ ఓ చూపు చూసి మౌనంగా ఊరుకుంది. నేను చెప్పేదేమిటంటే, మీ నాన్న ఆస్తినంతటినీ మీ అక్కబావల పరం చేయకముందే జాగ్రత్త పడు. ఇల్లు, డబ్బు నీ పేర రాయించేసుకో. మీ అక్కను అన్యాయం చేసిన పాపం మనకెందుకులే. ఆస్తి చిరుసగం పంచి ఇవ్వమను. హార్ట్అటాక్ వచ్చిన వాడు ఏ నిమిషం ఎలా ఉంటాడో ఎవరు చెప్పగలరు?
శ్వేతకు అర్థమైంది. ఆవిడ పనిగట్టుకుని విజయవాడ నుంచి తమ ఇంటికి వచ్చింది తండ్రిని చూసి వెళ్ళాలి అని కాదు, ఆస్తి రాయించుకోమని సలహా ఇవ్వడానికి. చూడండి అత్తయ్య, ఈ ఆస్తి మా నాన్నగారి స్వార్జితం. దాన్ని మాకు రాసివ్వమని అడగడానికి నాకు గాని మా అక్కకి గాని ఎలాంటి హక్కు లేదు. ఆయన ఆస్తి మాకే ఇవ్వాలని రూలు లేదు. ఆయన స్వశక్తితో సంపాదించిన ఈ ఆస్తి ఆయన ఇష్టానుసారం ఏ ధర్మ సంస్థలకో రాసిచ్చినా కూడా అడిగే హక్కు మాకు లేదు. ఆయన ఆస్తిపై మాకు ఆశ లేదు. మా నాన్నగారు మమ్మల్ని చదివించారు. ఆయన శక్తి వంచన లేకుండా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశారు. ఎప్పుడైనా పుట్టింటికి వచ్చి గుప్పెడు పసుపు కుంకుమలు వాళ్ళ నుంచి పుచ్చుకోవాలి అన్న ఆశ తప్ప వాళ్ళను పీడించి ఆస్తి రాయించుకోవాలి అన్న అత్యాశ నాకు గాని మా అక్కకి గాని లేవు. శ్వేతస్వరంలో ఆవేశం గాని కోపం గాని లేవు. నచ్చ చెబుతున్నట్లుగా ఉంది. రాజేశ్వరమ్మ నిరుత్తరురాలైంది. మెల్లగా అయినా స్పష్టంగా ఖచ్చితంగా తన ప్రతిపాదనను తోసిపుచ్చిన కోడలిపై ఆవిడికి ఆగ్రహం కలిగింది. ఆవిడ పళ్ళు కొరుక్కుంటూ కిందకి దిగొచ్చింది. కాసేపటి తరువాత రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. శ్వేత ముఖం మామూలుగా లేదని గమనించి శ్యామ అడిగింది, అలా ఉన్నావే, ఏమంటుంది మీ అత్తగారు? శ్వేత చెప్పింది వింటున్న శ్యామ ఏహ్యతతో జుగుప్సతో వణికిపోయింది. ఆవిడ ఇక్కడికి వచ్చింది నాన్నని చూడడానికి కాదు, నీకు ఈ సలహా ఇవ్వడానికన్నమాట. అంతేగా మరి. సిగ్గు లేకపోతే సరి, చేత్కరిస్తూ అంది. మన ఆస్తి విషయం ఆవిడికెందుకు? ఇది పూర్తిగా మన కుటుంబ వ్యవహారం. దీంట్లో ఆవిడ జోక్యం అనవసరం. ఆస్తి వస్తుందనే కదక్క నన్ను కోడలుగా చేసుకున్నారు. నిర్జీవంగా నవ్వింది. అయితే మాత్రం ఓసారి గుండె నొప్పి వచ్చినంత మాత్రాన నాన్నగారికి ఏదో అయిపోతుందనే నీకు ధైర్యం చెప్పవలసింది పోయి, చిచి. ఇవన్నీ అమ్మకు తెలియనివ్వకక్క. ఎందుకు తెలియనివ్వద్దు? తెలియనివ్వాలి. నీ అత్తగారిని ధనపిశాచం ఆవహించిందని, వాళ్ళు అడిగిన కట్నకానుకలు ఇస్తే ఆ పిశాచం దాహం తీరదని అమ్మ నాన్నలు తెలుసుకోవాలి. నువ్వు ఆ ఇంట్లో కాపురం చేయగలవో లేదు వాళ్లే కాదు నువ్వు నిర్ణయించుకోవాలి, ఆవేశంగా అంది శ్యామ. శ్వేత కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. తన పెళ్ళయి 40 రోజులు. అప్పుడే తన కాపురం సజావుగా సాగుతుందో లేదో తెలియని సందిగ్ధంలో పడింది. ఆమె వ్యధగా నిట్టూర్చింది.